అంటే మనం ముఖ్యంగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. మైనార్టీస్కు వ్యతిరేకంగా లేకపోతే మైనార్టీస్కి అభద్రతా భావం కల్పించే విధంగా ఏ బిల్లు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి, సో ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ఇంట్రడక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ అపోజ్ చేసింది పార్లమెంట్లో. తర్వాత జేపీసీలో కూడా చాలా అమెండ్మెంట్స్ ఇచ్చాం వాళ్ళకు అనుకూలంగా, ఇబ్బంది లేకుండా ఉంది. ముఖ్యంగా ఒకటి, దీనికి మనము ఏదో మతాలు ఆపాదించి ఒక విధంగా మనం చూడకూడదు. మనం ఒకటే గమనించాల్సిన విషయం ఏమంటే, దాదాపు 15% ఇండియన్ జనాభాలో 15% మైనార్టీస్ ఉన్నారు. ఈ 15% పాపులేషన్ని మనము వాళ్ళని ఒక పక్కన పెట్టేసిన విధంగా, వాళ్ళకి అభద్రతా భావం కలిగించే విధంగా బిల్స్ పెట్టి కానీ మనం తీసుకుని వచ్చే చట్టాలు కానీ ఉంటే, సో రాష్ట్రమే కాదు మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఇది ఏదో ఒక రోజు పెద్ద విషయంగా తయారై రాష్ట్ర దేశ భద్రతకే పెను ముప్పుగా మారుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మైనార్టీస్కి అండగా నిలుస్తుందని మాట ఇచ్చిందో, ఈరోజు పార్లమెంట్లో బిల్లు అపోజ్ చేయడమే కాకుండా వ్యతిరేకంగా కూడా ఓటేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఇది అంటే వాళ్ళ మతానికి, వాళ్ళ రిలీజన్కి సంబంధించిన, వాళ్ళ ఆస్తికి సంబంధించిన విషయం. అందులో తీసుకొచ్చి మేము నాన్ ముస్లిమ్స్ వేస్తాము, లేకపోతే అందులో తీసుకొచ్చి చట్టాలు గవర్నమెంట్ పరిధిలో తీసుకొస్తాము అంటే అది సరైన పద్ధతి కాదు. మిగతా రిలీజియన్స్కి ఏ విధంగా ఉందో, ఇప్పుడు మన హిందూ దేవాలయాలు కానీ లేకపోతే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటిలన్నింటిలో కూడా అదే రిలీజన్ సంబంధించిన వాళ్ళే వాటిలో బోర్డు సభ్యులుగా ఉన్నారు. అలాంటిది కేవలం దీంట్లో వచ్చి అన్ని అంటే ఇతర మతస్థులకు అవకాశం ఇచ్చి వాళ్ళ రిలీజియస్ విషయాల్లో తీసుకురావడం సరైన అమెండ్మెంట్ కాదు. ఇవన్నీ కూడా ఇలాంటివి అనేకం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక సరైన పద్ధతిలో తీసుకురావడం లేదు. ఏదో వాళ్ళని ఒక అణిచివేసే ధోరణిలో ఉన్నట్టు ఒక అభిప్రాయం అంటే మైనార్టీ సోదరులో కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బిల్లును ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో మీరు చూస్తే ఎలక్షన్ల ముందు, ఎలక్షన్లో తర్వాత కూడా ఈ మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము మైనార్టీస్కి ఇబ్బంది లేదు, వక్ఫ్ బోర్డు మేము మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి. మైనార్టీ సోదరులందరూ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఈరోజు టీడీపీ ఓపెన్గా వాళ్ళ అభ్యంతరాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఓపెన్గా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ బిల్లు పాస్ అవుతుందని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే జనసేనకు స్టాండ్, చంద్రబాబు ఏం చేస్తే జనసేన స్టాండ్ అదే, దాని గురించి మనం పెద్దగా ఇది చేయాల్సిన పడలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నమ్మించి మోసం చేసినారు మైనార్టీస్ని అనేక సార్లు. ఇది వరకు అనేక సార్లు మైనార్టీస్ని నమ్మించి మోసం చేశారు. ఇది మరొకసారి ఈరోజు మోసం చేసే పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా మైనార్టీ సోదరులందరూ కూడా ఈ విషయాలు పరిగణనకు తీసుకొని సరైన బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను ఆశిస్తాను. అంటే ఒకటి, ఇప్పుడు మేము ఒకరితో కలవాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఈ బిల్లుని మాకుండే ఓట్లు మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా వేస్తాము. మేము చెప్పాల్సిన అభిప్రాయాలు బోల్డ్గా చెప్పి ఈ విధంగా అన్యాయం జరుగుతోందని చెప్పి బిల్లుని వ్యతిరేకిస్తాం. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ గారు మైనార్టీ సమాజంలో మంచి పేరున్న వ్యక్తి. మైనార్టీ రైట్స్ కోసం కానీ, మైనార్టీ సోదరుల కోసం కానీ పార్లమెంట్లో కానీ బయట కానీ చాలా పోరాటం చేస్తున్నారు. సో ఈరోజు మా స్టాండ్ కూడా మాకు కూడా ఓవైసీ గారితో చర్చించే ఈరోజు స్టాండ్ కూడా తీసుకున్నాము. మేము చెప్పే అభ్యంతరాలు కూడా, ఆయన చెప్పిన అభ్యంతరాలు రెండు కూడా ఒకటే అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.